ఈరోజు మంచి ఫ్రైతో వచ్చాను, చూపిస్తాను చూడండి. బాండలు పెట్టుకున్నాను. నూనె పోసుకున్నాను. ఉండు. వేసిన పప్పు యాపని యాగనిచ్చి పక్కనగా ఉల్లగడ్డకి తోలు తీసేసి ఉడక కోసేసుకున్నాను. ఇవి పావు కేజీ, ఇవి పావు కేజీ. పావు కేజీ తొక్కు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఎర్రగడ్డ కట్ చేసుకున్నాను. 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. కరివేపాకు, కొబ్బరి కారం తీసేస్తున్నాను నూనెలో. చూడండి, కొంచెం సాల్ట్ వేసుకొని వేపుకుందాం, ఉప్పు పడుతుంది. ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆలు ఆయిల్లో ఉంది. కొంచెం ఉప్పు వేయడం వల్ల ఏంటంటే వేగతాయి త్వరగా. ఇప్పుడు వేగిపోయినాయి కూడా కాకరకాయ ముక్కలు. ఇది తీసేసుకుందాము. ఇప్పుడు పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, కూడా సాల్ట్. నూనెలో వేపుకున్న ముక్కలు, ఉల్లగడ్డ ముక్కలు, కాకరకాయ ముక్కలు వేసేస్తున్నాను. మూత సిమ్లో పెట్టి మూత పెడతాం. ఇంకా వేగిపోయింది. ఇది కొబ్బరి వేసిన కారము, కొబ్బరి వేరుశనగపప్పు వేసిన కారము. ఈసారి వేసినప్పుడు చూపిస్తాను. మిక్సీకి గార్నిష్ చేసేసుకుంటాము. కనిపించట్లా. రెడీ అయిపోయింది. ఇంకా అన్నంలో వేసుకొని తినడమే. చాలా బాగుంటుంది, సూపర్గా. ఈసారి అయితే ట్రై చేసి చూసి చెప్పండి, కామెంట్లలో పెట్టండి, షేర్.